ఏది పిచ్చుక వెళ్ళిపోయిందమ్మా. డాడీ పిచ్చుక వెళ్ళిపోయింది. బేబీ పిచ్చుక పడిపోయింది. ఇది మా హౌస్ హాల్ అనమాట. హాల్ పైన సీలింగ్ దగ్గర చిన్న నెస్ట్ అయితే పెట్టుకున్నాయి. మేము ఈ ఇంట్లోకి వచ్చి 3 years అవుతుంది. ఈ 3 years నుంచి కూడా ఈ నెస్ట్ పెట్టుకున్నాయి. చాలా పక్షులు చాలా ఎగ్స్ అయితే చేసి పిచ్చుకల కింద పెట్టింది. అప్పటి నుంచి మేము ఈ ఫ్యాన్ అనేది వేయడం ఆపేసాం. అలాగే ఈరోజు కూడా 2 పిచ్చుకల్ని పెట్టిందనమాట. బట్ మేము అన్ఫార్చునేట్లీ ఏం లేదు, మేము ఈ సెకండ్ ఫ్యాన్ కూడా ఎప్పుడు టీవీ కూర్చున్నప్పుడు ఇక్కడే కూర్చొని ఇక్కడే వేసుకుంటూ ఉంటాము. ఈ ఫ్యాన్ మాత్రమే యూజ్ చేస్తాం, ఈ ఫ్యాన్ యూజ్ చెయ్యము. బట్ వాటికి తెలుసు ఫ్యాన్ దగ్గరికి రాకూడదు అని కూడా. కానీ అది నిన్న 2 పిచ్చుకలు అని చెప్పాను కదా, ఆ 2 పిచ్చుకల్లో ఒక పిచ్చుక దానికి ఎగరడం అయితే వచ్చేసింది, దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకొక బేబీ పిచ్చుక దానికి ఇవ్వాలి, ఇంకా ఎగరడం రాలేదు, బట్ ప్రాక్టీస్ చేస్తుందా ఏమో అనుకోకుండా ఈ ఫ్యాన్ మించి ఈ ఫ్యాన్ మీదకి జంప్ చేసేసింది. నేను మా పిల్లల్ని ఇక్కడ హాల్లో కూర్చోపెట్టి హోంవర్క్ చేపిస్తున్నా. ఈ లోపల వచ్చి అది పిచ్చుక పడిపోయింది. వెంటనే పాపం నేనైతే చాలా ట్రై చేశాను వాటర్ అది ఇది పెట్టి, బట్ చచ్చిపోయింది పిచ్చుక అయితే చచ్చిపోయింది. నేనైతే వాటర్ అది పెట్టాను, హార్ట్ అయితే ప్రెస్ చేసి ఇలా హార్ట్ బీట్ అయితే ఇచ్చాను, బట్ అది అసలు ఎక్కడ లేదు. ఏమైందా అని చెప్పి చూశాను, బట్ ఇగుండి ఇక్కడ లెగ్ పడిపోయి బోన్ వచ్చేసింది బయటికి. సో నేనేం చేయలేకపోయాను. మా పిల్లలు అయితే ఏడ్చారు 2 minutes. దాని తల్లి అయితే బాగా తిరిగేస్తుంది అటు ఇటు. ఇంకా రావద్దు మనం ఉందామని. అందుకే దూరంగా ఉంటే దాని తల్లి వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది. హాయ్ హలో, ఈరోజు అయితే హలో, వెల్కమ్ టు మై ఛానల్ చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక స్పెషల్ బ్లాగ్ అని కాదు, ఈరోజైతే సాడ్ డే అని చెప్పాలి. నేను యాక్చువల్గా ఒక 1 week నుంచి వెయిట్ చేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. ఎంతకన్నా ముందు మేము ఈ ఇంట్లోకి వచ్చి 2-3 years అవుతుంది. ఈ 3 yearsలో మేము రాగానే ఏమైంది చెప్పండి, మా పిల్లలు చెప్తారు. ఏమైంది? బేబీ పిచ్చుకలు నెస్ట్లో పెట్టాయి. అప్పుడు నుంచి బేబీ పిచ్చుకలు వచ్చాయి. బేబీ పిచ్చుకలు ఒక పిచ్చుక కదా వచ్చేసింది. అందుకే వేరే నెస్ట్ కడికి తీసుకెళ్ళిపోయాము. పిచ్చుకలు అక్కడ ఒక ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ నుంచి సెకండ్ ఫ్యాన్ కి జంప్ చేద్దామంటే అది ఫెదర్స్ అన్ని మళ్ళీ కింద పడిపోయాయి. అదేమో ఇంకా చచ్చిపోయింది. అదేమో ముళ్ళు దాన్ని అమ్మేమో నొప్పింది. అది చచ్చిపోయే ఉంది. అప్పుడు అయిపోయింది. నీకు ఈరోజు మేమైతే ఒక 3 weeks to 1 week నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ పిచ్చుకలు ఎప్పుడు పెద్ద అయిపోతాయా, ఎప్పుడు అవి బయటకు వెళ్తాయా అని వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము ఈ ఇంటికి వచ్చి 3 years అవుతుంది. ఈ 3 yearsలో మేము హాల్లో 2 fans అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫ్యాన్ అనేది అసలు మేము యూజ్ చేయము. మేము వచ్చిన రాగానే ఎందుకంటే అక్కడ నెస్ట్ కట్టుకున్నాయని ఆ ఫ్యాన్ యూజ్ చేయొద్దు మేము.
యూజ్ చేయడం అయితే మానేసాం. ఆ ఫస్ట్ ఫ్యాన్ కంప్లీట్గా మేమైతే అసలు వేయడం అనేది మానేసాం. ఎంత సమ్మర్ అయినా సరే ఎందుకు పిచ్చుకలు చక్కగా నెస్ట్ అవి పెట్టుకుని చక్కగా చాలా బర్డ్స్ అయితే చేసింది. ఒక 20 బర్డ్స్ వరకు అయితే చేసింది. మేము మొన్నే అనుకున్నాం ఎక్కడ ఏ పిచ్చుకలు ఎగ్స్ పెట్టాలనుకున్నా ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఏంటి ఇన్ని పిచ్చుకలు మనం ఇంట్లో నుంచి చాలా వెళ్ళాయి అని అనుకున్నాం మొన్నే మేము. కానీ ఈరోజు అనుకోకుండా బేబీ బర్డ్ అది ఫ్లై చేస్తూ ఫస్ట్ ఫ్యాన్ దగ్గరికి అదే ఇంకొక ఫ్యాన్ దగ్గరికి వచ్చేసి దాని మించి అది ఆల్రెడీ అప్పుడు రన్నింగ్లో ఉందన్నమాట ఫ్యాను. సో దాని నుంచి పడిపోయింది. నేనైతే చాలా ట్రై చేశాను దానికి హెల్ప్ చేద్దామని. బట్ అది దాని లెగ్ అంతా కూడా ఫ్రాక్చర్ అయ్యి మొత్తం బోన్ బయటకు వచ్చేసింది. ఇంకా అది అవ్వలేదు. ఈరోజు మాత్రం నిజంగా చాలా సాడ్గా అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలు అయితే చాలా డల్ అయిపోయారు కూడా. ఇంకా అనుకుంటున్నాం ఇంకా ఈ నెక్స్ట్ అలాగే ఉంచినా ఇంకా బర్డ్స్ని ఇంట్లోకి రానివ్వద్దు. మనకి తెలిసి చేస్తే ఓకే, కానీ తెలియకుండా అవి బయట ఎక్కడ ఎలా జరిగినా పర్వాలేదు. బట్ మన ఇంట్లో అలా జరిగితే మనకి చాలా బాధ అనిపిస్తుంది. అది కూడా చిన్న చిన్న స్పారోస్ ఎంత హ్యాపీగా తిరిగేవో ఇంట్లో. బట్ ఈరోజు ఇలా అయింది. ఇంకెప్పుడు బర్డ్స్ని మనం ఇంకా ఇంట్లోకి రానివ్వద్దు. మా అమ్మాయి చూడండి ఎలా ఏడుస్తుందో. ఏమవ్వదు. పిచ్చుక ఏడుస్తుంది, నేను ఒక చూసుకుంటా. ఓకే బై బై, సీ యు. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది కదా ఆ బోర్ని పిక్కిపోయిన ఇది ఇక్కడ ఫ్యాన్లో పడి ఇది కొత్తగా వస్తుంది కదా. ఇంకో ఈ లెగ్ పడిపోయినట్టుంది ఫ్యాన్లో. ఇంకో పాపం ఇది బోన్ బయటకు వచ్చేసింది. అసలు హాల్లో ఏ ఫ్యాన్ వేసుకోకూడదో లేదంటే బర్డ్స్ని ఇంకా అసలు రానివ్వకూడదు. చీమలు వచ్చేస్తున్నాయి అప్పుడే. మా అమ్మ ఇంకా వాటర్ తెచ్చి చూడండి పాపం ట్రై చేస్తుంది. ఇంకా ఏమైంది, ఎక్కడుంది ఏంటి అని. మీ పాప ఎక్కడుంది డాడీ? మా తప్పు కూడా లేదు పున్నది అనుకోవడానికి. అక్కడేమో పాపం చాలా వెయిట్ చేస్తుంది బర్డ్ అయితే పాపం దాని పిల్ల కోసం. నిన్న ఒక 2 బర్డ్స్ కదా, నిన్న ఒక బర్డ్ని నైట్ తీసుకుని వెళ్ళిపోయింది, నేను చూశాను. ఇంకొక బర్డ్ ఉందన్నమాట. ఆ బర్డ్ని ఈరోజు తీసుకెళ్దామని ట్రై చేసింది అనుకుంటా. బట్ అది దానికి ఇంకా ఒక 2 days అయితే కానీ ఫ్లై చేయడం సరిగా రాదు. ఈ లోపలనే తీసుకుని వెళ్ళిపోయింది. ఇవైతే పాత వీడియోస్. మా పిచ్చుకలు అవి ఇవి కిచెన్లో అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి ఫుడ్ అవి తింటూ ఉంటాయి. సో నేను అప్పుడు అనుకోకుండా షూట్ చేసిన వీడియోస్ అనమాట ఇవన్నీ కూడా పాత వీడియోస్. ఒక 1 month బ్యాక్, 15 days బ్యాక్ ఇవన్నీ. ఇవి పేరెంట్స్ అనమాట. సో బేబీ పిచ్చుకల కోసం అవి ఫుడ్ మొత్తం సీలింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాయి. సో ఇది ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.